శ్రీమాత్రి నమః. చాలా మంది అడుగుతున్నారు, అక్షతలు మాకు ఇంకా రాలేదు, ఏం చెయ్యాలి అని. అక్షతల గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఎప్పుడు వస్తాయి, రాకపోతే ఏం చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అసలు ఆ అక్షతలను ఏ విధంగా మనం భద్రపరచుకోవాలి, పూజ ఎప్పుడు చేయాలి, ఎన్నింటికి చేయాలి, ఆ రోజు చేయవలసింది ఏంటి, అసలు ఆ అక్షతల యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ మనం వీడియో చివరిలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు శ్రీ సీతారాముల పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చిన్నప్పటి నుంచి పాఠాల్లో చదువుకుందంటే మనకి అక్బర్ జీవిత చరిత్రను రాయండి, బాబర్ జీవిత చరిత్రను రాయండి, షేర్షా జీవిత చరిత్రను రాయండి, వాళ్ళు ఎంత అద్భుతంగా పరిపాలించారో రాయండి, అక్బర్ పరమత సహనం కలవాడిని ఎలా చెప్పగలుగుతావు, ఇవే కదా మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. అవి చదువుకుని పైకి నోటితో పుస్తకాలన్నీ చదువుకున్నాము, కానీ ఆ ఇంపాక్ట్ అంతా బహుశా ఈ మెదడులోకి ఇంజెక్ట్ చేసేసారేమో. ఇప్పుడు జరుగుతున్న దురాగతాలు కూడా అప్పుడు జరుగుతున్న దురాగతాలు లాంటివే జరుగుతున్నాయి ఆడపిల్లల మీద. ఆడపిల్లలు మగపిల్లలు ఏంట్లేండి, అందరి మీద ఒకే విధంగా జరుగుతున్నాయి దాడులు. అప్పట్లో అంటే 1528లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మనం ఒక్క క్షణం అయోధ్య గురించి తెలుసుకుందాం. అయోధ్య అనగానే మన మనసు పులకించిపోతుంది కదా, ఎందుకంటే రాముడు పరిపాలించిన రాజ్యం కాబట్టి. రామా అని అనగానే మన మనసు పులకించిపోతుంది. ఎప్పుడెప్పుడు రాముడిని చూడాలా అని అనుకుంటాం. రాముడు పరిపాలించిన రామరాజ్యాన్ని మనం చూడలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మన భారతదేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్నే రాముడు పరిపాలించబోతున్నాడు. అది మనం మన కళ్ళతో చూస్తాం. అటువంటి రామ మందిరాన్ని కుశ మహారాజు నిర్మించారనమాట. కుశ మహారాజు నిర్మించిన తర్వాత దాని వైభవం అలా కొనసాగుతూ ఉంది. ప్రతి భారతీయుడు తన జీవిత కాలంలో 7 పుణ్యక్షేత్రాలని ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్తారు. అందులో మొదటిది అయోధ్య అన్నమాట. మనకి శ్లోకం కూడా చెప్తారు, అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతాన్ మోక్షదాయిక అని ఒక శ్లోకం ఉంది కదా. అంటే ఈ 7 పుణ్యక్షేత్రాలలో మొట్టమొదటి దర్శించవలసిందేంటి, అయోధ్య. అయోధ్యని పరిపాలించింది రఘు మహారాజు. రఘు మహారాజుట తను సంపాదించిన సంపాదనలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మొత్తం అంతా ఇచ్చేసి మట్టి పాత్రలో భోజనం చేసేవారట. అలా రఘువంశాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి రఘువంశంలో పుట్టినవాడు మన రామచంద్రుడు. రామచంద్రుడు పరిపాలించిన రాజ్యం మనది రామరాజ్యం. కుశ మహారాజు ఈ రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత అక్కడ వైభవం అలా కొనసాగుతూ ఉంది. విక్రమశకం 2077లో రాజా విక్రమాదిత్యుడు ఉగాది రోజున పట్టాభిషిక్తుడయ్యాడనమాట. ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రామ మందిరానికి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు రాజా విక్రమాదిత్యుడు. అలా కొనసాగుతూ ఉన్నాయి. 12వ శతాబ్దంలో రాజా శ్రీహర్షుడు ఇంకా వైభవాన్ని పెంచారు, రామ మందిరం యొక్క వైభవాన్ని. అలా నెమ్మదిగా రోజులు గడుస్తూ ఉన్నాయి. 1528లో మీర్ బాకి అని బాబర్ సైన్యాధ్యక్షుడు అనమాట ఈ రామ మందిరం మీద దాడి చేస్తాడు. దాడి చేసి మన రాముడు ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి వాడి యొక్క చిహ్నాన్ని అక్కడ స్థాపించుకుంటాడు బాబర్ సలహా మీదట. బాబర్ కూడా అక్కడికి వచ్చి వారం రోజులు ఉండిపోయాడట. ఉండి ఎన్ని అకృత్యాలు చేశాడో తెలుసా. ఎప్పుడూ వాళ్ళ బతుకులు తగలయ్యా, మన దేశం మీద పడి దోచుకు తినడమే. మనుషుల్ని దోచుకు తిన్నారు, సంపదని దోచుకున్నారు, సర్వస్వాన్ని దోచేసుకున్నారు. ఏం పావుకున్నారు దోచుకుని. అక్బర్ ఒక ఉమనైజర్ అని అందరికీ తెలుసు. వాడు ఆడవాళ్ళని మాత్రమే చెరిచాడు అని అనుకుంటున్నారా? కాదు, మగవాళ్ళని కూడా వాడు వదిలిపెట్టలేదు తెలుసా. మగవాళ్ళ మీద సైతం వాడి రాక్షసత్వాన్ని చూపించాడు. చిన్నప్పటి నుంచి ఈ అక్బర్ మంచివాడు, పరమత సహనం కలవాడు, బాబర్ మంచివాడు, పరమత సహనం కలవాడు, ఇవే కదా చదువుకుంటూ మనం కూడా పెరిగాము. ఇవి చదువుకుని అవి జీర్ణించేసుకుని ఇప్పుడు ఎంతో మంది బాబర్లు అక్బర్లు తయారైపోయారు అంటే పెద్ద అతిశయోక్తి కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సరే, అప్పుడు వాళ్ళు పరాయి వాళ్ళు కాబట్టి మన దేశం మీదకి వచ్చి ఇంత దండయాత్రలు చేసి మన ఆలయాలన్నీ ధ్వంసం చేసి పారేశారు అని అనుకోవచ్చు. మన భారతదేశంలోనే పుట్టి 1991 జనవరి 30న ఏం జరిగిందో తెలుసా. అప్పటి ప్రభుత్వం ములాయం సింగ్ యాదవ్ అనమాట.
అతను ఏం చేశాడో తెలుసా? నిన్న ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాను, ములాయం సింగ్ యాదవ్ చేసిన ఇన్సిడెంట్. ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ తెలుసుకుందాం. ఎందుకంటే ఆ అక్షతలు ఎంత పవిత్రమైందో తెలుసుకోవాలి అంటే ఈ రక్త చరిత్ర ఖచ్చితంగా మనం తెలుసుకునే తీరాలి. బెంగాల్ నుంచి 2 సోదరులు కూడా వస్తారు ఈ రామ మందిరానికి. అప్పుడు మొదటి కరసేవ జరుగుతోందనమాట. రాజ్ కుమార్ కొఠారి, శరత్ కొఠారి, వీళ్ళిద్దరూ అన్నదమ్ములనమాట. వీళ్ళు కూడా అయోధ్యకు వస్తారు. రామమందిరం మీద మొట్టమొదటి కాషాయ జెండాని ఎవరు ఎగరవేశారో తెలుసా? ప్రాణాలకు తెగించి ఈ సోదరులు ఇద్దరే ఎగరవేశారు. అప్పట్లో ములాయం సింగ్ ఏమనేవాడు తెలుసా? ఆ మసీదు మీద ఎవరైనా చెయ్యి వేస్తే ఊరుకోను, చంపేస్తాను, నరికేస్తాను అన్నాడు కదా. అన్నంత పని చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఆ 2 సోదరుల్ని నడి రోడ్డు మీద కూర్చోపెట్టాడు. ఎలా కూర్చోపెట్టాడో తెలుసా? మోకాళ్ళ మీద కూర్చోపెట్టి పిన్ పాయింట్ తో కాల్చి పారేశాడు తెలుసా. ఇద్దరిని అందరూ చూస్తుండగా ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది మౌనంగా రోధించారో తెలుసా. అయినా సరే వాడి హృదయం కరగలేదు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని రోడ్డు మీద పెట్టి చంపేస్తే ఎవరైతే చంపేశారో, ఎవరైతే కాల్చేశారో ఆ పోలీసు భార్యలు ఏం చేశారో తెలుసా? ఈ పోలీసులు ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా ఘెరావ్ చేస్తూ ఇంట్లోనే పెట్టి, మీరు ఎందుకు వెళ్ళి చంపుతున్నారు వాళ్ళందరినీ, చంపవలసిన అవసరం ఏంటి, అతను ఏం చెప్తే మీరు అది చేస్తారని చెప్పి ధైర్యంగా ఆ పోలీసుల యొక్క భార్యలు ఆ పోలీసుల్ని ఇంట్లో కూర్చోపెట్టేశారంటే వాడు చేసిన దురాగతం ఎంతో మనకు అర్థమవుతుంది కదా. అది నేను చదివితేనే నా రక్తం ఇంత మరిగిపోతోంది అంటే అది చూసిన ఆయన ఎవరో తెలుసా? మదన్ గుప్తా గారు. ఆయన చెప్పారు నాకు ఈ ఇన్సిడెంట్ అంతా. ఏడుపు వచ్చిందమ్మా, ఇది వింటుంటేనే నువ్వు ఏడుస్తున్నావు కదా, అది నేను చూశానమ్మా, 30 కిలోమీటర్ల దూరంలో జరిగిందమ్మా ఈ ఇన్సిడెంట్ అని చెప్పి ఆయన కన్నీళ్ల పర్యంతం అయిపోయారు. అది విని నాకు రక్తం మరిగిపోయిందనమాట. ఎవడో బాబరు, ఎవరో ఏదో చేశారని మన చరిత్రలన్నీ చెప్పుకుంటున్నామే, మన వాళ్లే మనకి ఎంత అన్యాయం చేశారో చూడండి. అంత నికృష్టమైన పనులు, అంత దారుణమైన పనులు అక్కడ చాలా జరిగాయి. ఈ రోజు మీకు ఇది మాత్రమే చెప్పాను. మనం 22వ తారీఖు లోపు ఇలాంటివి ఎన్నో చెప్పుకుందాం. అయితే చాలా మంది అడుగుతున్నారు అక్షతలు రాలేదు అని. అక్షతలు రాలేదు అన్నవాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఊరి నుంచి రామమందిరం నిర్మాణం కోసం ఇటకలు వెళ్ళాయి. ప్రతి ఇటక మీద శ్రీరామ అని రాసే కదా వెళ్ళాయి. మన ఊరి నుంచి వెళ్ళాయి, మన గాలి నుంచి వెళ్ళాయి, మన చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వెళ్ళాయి, మన స్పర్శ తగులుతూ వెళ్ళాయి. అక్కడ రామమందిరంలో కట్టబడ్డ ప్రతి ఇటుక మనందరిది, మనందరి చేతి స్పర్శ తగిలి అక్కడికి వెళ్ళింది. అప్పుడు అక్షతలు రాలేదని బాధ ఎందుకు చెప్పండి? అలాగే ఆ రామమందిరం నిర్మాణం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమైనా ఫండ్స్ ఇచ్చేసింది అనుకుంటున్నారా? ₹1 మాత్రమే ఇచ్చింది. మిగతా డబ్బంతా ఎవరిదో తెలుసా? మన అందరిది. మన రాముడి కోసం మనం నిర్మించుకున్న సామ్రాజ్యం, మందిరం, మన రాముడి మీద మనం చూపించుకుంటున్న ప్రేమ ఆప్యాయతలకి నిదర్శనమే ఇప్పుడు మళ్ళీ మనం చూడబోతున్న రామ మందిరం. ప్రతి కార్యకర్త ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ₹10 వసూలు చేశారు కదా. ₹10 వసూలు చేసి రామ మందిర నిర్మాణం కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత, రామాలయం అక్కడ నిర్మించబడుతున్న తర్వాత మరి రాముడు చూస్తూ ఊరుకుంటాడా? ఒరే, మీరు వాళ్ళందరి దగ్గర ₹10 తీసుకున్నారు కదరా, నా ఆశీర్వచనం పంపించండి అని రాముడు చెబితే ఈ హనుమంతులందరూ రాముడు చెప్పిన మాటని జవదాటకుండా ప్రతి ఇంటికి పంపించిన భగవత్ ప్రసాదమే ఆ అక్షతలు. అంత పవిత్రమైనవన్నమాట ఆ అక్షతలు. అక్షతలు రాలేదు అని చెప్పి బాధపడకండి. 15వ తారీఖు వరకు మీరు ఆగండి. 15వ తారీఖు వరకు మీరు ఆగారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అందరిళ్ళకి వస్తాయి. ఒకవేళ రాకపోతే దగ్గరలో ఏ రామాలయంలో అయినా సరే మీకు ఈ అక్షతలు ఖచ్చితంగా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి అడిగి తీసుకోండి. అప్పుడు కూడా మీకు దొరకలేదనుకోండి, ప్రతిరోజు చేతిలోకి కొన్ని అక్షతలు తీసుకోండి. రామజయ మంత్రాన్ని పఠిస్తూ మీరు ఆ అక్షతలని మీ శిరస్సు మీద వేసుకోండి. కొన్ని అక్షతలేమో భగవంతుడి దగ్గర పెట్టి, కొన్ని అక్షతలేమో శిరస్సు మీద వేసుకోండి. అలా రామాలయంలో రామ ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు రోజు చేయండి. సరిగ్గా 22వ తారీఖు 11 గంటల నుంచి 11:28 వరకు మళ్ళీ రామజపం చెయ్యండి. సీతారాముల వారికి పూజ చెయ్యండి. పూజ చేసి అప్పుడు ఒక 5 దీపాలు వెలిగించాలన్నమాట. ఒక దీపమేమో తులసి కోట దగ్గర,
రెండేమో పూజా మందిరంలో, రెండేమో మన గుమ్మంలో అలా వెలిగించాలి. ఈ రామ మందిరం కోసం ఎవరెవరైతే ప్రాణాలు అర్పించేశారో వాళ్ళందరూ సంతోషించేస్తారనమాట. ఆహా, ఇన్నాళ్ళకి కదా రాముడు మళ్ళీ పరిపాలిస్తున్నాడు, మనం చూడలేకపోయినా మన తరపున వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని రామ మందిరం కోసం ప్రాణాలు ఎవరైతే వదిలేశారో వాళ్ళందరూ తృప్తిగా ఇప్పుడు ఉంటారనమాట స్వర్గంలో. ఈ ములాయం సింగ్ పరిపాలించేటప్పుడు అక్కడ ఇంకెంత దారుణమో జరిగిందో తెలుసా? జలియన్ వాలాబాగ్ ఉదంతం అందరికీ బహుశా గుర్తుండే ఉండుంటుంది. ఎందుకంటే అక్కడ ఎన్నో వేల మందిని కాల్చి చంపేశారు. పరాయివాడు కాల్చేశాడు అని చెప్పి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఆ సంఘటనని గుర్తు తెచ్చుకునేలాగే ఈ కరసేవకులందరి మీద లాఠీ చార్జ్ చేస్తే సరయూ నది మొత్తం రక్తంతో తడిసిపోయి రక్తం సరయూ నది నుంచి ప్రవాహంలా సరయూ నదిలో కలిసిపోయింది. నిన్న చెప్పుకున్నాం కదా 3 కిలోమీటర్ల దూరం నుంచే రక్తం కలిసిందని. అలా సరయూ నది వంతెన మీద నుంచి కూడా ధారలుగా కారి సరయూ నదిలో కలిసిపోయింది అంటే ఎంతటి దారుణమైన విషయమో ఒక్కసారి ఆలోచించి చూడండి. అంత కష్టపడితే రామ మందిరం ఈరోజు అక్కడ నిర్మాణం జరుగుతుందనమాట. అటువంటి అక్షతలని మీరు భద్రపరచుకోవటంలో తప్పే లేదు. వచ్చిన వాళ్ళు పూజా మందిరంలో పెట్టుకుని మా రాముడు అక్షతలు, మా రాముడు పంపించిన అక్షతలు, మా రాముడు పంపించిన ఆశీర్వచనం అని చెప్పి చక్కగా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని భద్రపరచుకోండి. ఎందుకంటే రాముడు గుర్తుగా మనకి వచ్చిన ప్రసాదం అది. ఒక్కొక్క ప్రభుత్వము ఈ రామ మందిరం కోసం ఎన్ని అడ్డంకులు కల్పించారో, ఎన్ని విధాలుగా దానిని నిర్మించకుండా చేశారో ఇవన్నీ మనం రేపటి నుంచి ఎపిసోడ్లుగా తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.